రైట్ మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు టికెట్లకు భారీగా పోటీ నెలకొంది. పార్లమెంటు సీటు ఆశిస్తున్న వారి నుంచి కాంగ్రెస్ పార్టీ దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఇక ఈ దరఖాస్తుల గడువు నేటితో ముగియబోతుంది. దీంతో ఆశావాహులంతా గాంధీ భవన్కి క్యూ కట్టారు. నిన్న ఒక్కరోజే సీనియర్ నాయకులు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నారు. ఇప్పటివరకు దాదాపుగా 140 మందికి పైగా దరఖాస్తులు చేసుకున్నారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందిస్తారు. ఇక మహబూబాబాద్ పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ సీటు కోసం తెలుగు యూనివర్సిటీ రిజిస్ట్రార్ రమేష్ భట్టు దరఖాస్తు చేసుకున్నారు. మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ 3 నియోజకవర్గాలకు దరఖాస్తు చేశారు. వరంగల్, నాగర్ కర్నూలు, పెద్దపల్లి నియోజకవర్గాలకు అప్లికేషన్ ఇచ్చారు. ఇక నల్గొండ పార్లమెంటు సీటు కోసం జానారెడ్డి కుమారుడు రఘువీర్ తరపున ఎమ్మెల్యే జయవీర్ దరఖాస్తు చేశారు. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ టికెట్ కోసం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బంధువు చెన్నూరి మురళీధర్ రెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. నల్గొండ ఎంపీ టికెట్ కోసం పటేల్ రమేష్ రెడ్డి, మల్కాజ్గిరి ఎంపీ సీట్ కోసం హరివర్ధన్ రెడ్డి, బండ్ల గణేష్ దరఖాస్తు చేసుకున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కోదండరెడ్డి కూడా పోటీ చేయడానికి దరఖాస్తు పెట్టారు. సికింద్రాబాద్ సీటు కోసం కోదండరెడ్డి దరఖాస్తు చేసుకున్నారు. బలరాం నాయక్ మహబూబాబాద్ దరఖాస్తు పెట్టారు. మాజీ డిహెచ్ శ్రీనివాస్ తన సన్నిహితులతో కలిసి కాంగ్రెస్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఇక సికింద్రాబాద్, ఖమ్మం సీటు కోసం దరఖాస్తులు పెట్టుకున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నన్ని రోజులు కేసీఆర్ని పొగడ్తలతో ముంచిన ఆయన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సీటు కోసం దరఖాస్తు చేసుకోవడం ఆసక్తిగా మారింది రాజకీయాల్లో. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ఎస్ హరీష్, చెప్పండి. ప్రధానంగా చాలా వరకు ఎంపీ సీట్లకు సంబంధించి దరఖాస్తులు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే మిగతా పార్టీల ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. సో మొత్తంగా 140 మంది ఎవరైతే ఉన్నారో ఏ నియోజకవర్గం నుంచి ఎక్కువగా వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దరఖాస్తుల సంఖ్య కూడా ఈరోజు పెరిగే అవకాశం ఉంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ రాజశేఖర్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎంపీ స్థానాలకు పోటాపోటీ అభ్యర్థులకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతుందగా చెప్పవచ్చు. ఎందుకంటే గత 3 రోజుల నుంచి కూడా ఏదైతే వరుసగా గాంధీ భవన్ సంబంధించి కూడా దరఖాస్తులు చేసేందుకు అనుచరులతో కూడా సందడి వాతావరణం నెలకొన్నట్టుగా చెప్పవచ్చు. ఈరోజు చివరి రోజు ఆ నేపథ్యం కావచ్చు. ఈరోజు పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చే అవకాశం కనిపిస్తుంది. నిన్న సంబంధించి కూడా 101 దరఖాస్తులు వచ్చాయి. మొన్న 34 దరఖాస్తులు, మొదటి రోజు 7 దరఖాస్తులు వచ్చిన నేపథ్యం కావచ్చు. అంటే కాంగ్రెస్ పార్టీ సంబంధించి కూడా ఇప్పటికే అధికారంలో ఉన్న నేపథ్యం రాష్ట్రంలో ఇప్పుడు ఏదైతే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా పోటాపోటీ నెలకొన్న నేపథ్యం కావచ్చు. 15 స్థానాల్లో ఖచ్చితంగా గెలుస్తామని ధీమాతో వెళ్తున్న ఆ కాంగ్రెస్ పార్టీ సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ కూడా పోటాపోటీ నెలకొన్నట్టుగా చెప్పొచ్చు. ఇప్పటికే అన్ని నియోజకవర్గాలకు సంబంధించి కూడా 5 లేదా 6 అభ్యర్థుల వాళ్ళు దరఖాస్తు చేసుకున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఖమ్మం పార్లమెంట్ సంబంధించి కూడా పెద్ద ఎత్తున దరఖాస్తులు కొనసాగిస్తున్న క్రమం కనిపిస్తుంది. ఇక్కడ భువనగిరికి సంబంధించి కూడా ఆట్కేక్గా భువనగిరికి సంబంధించి ఆ స్థానం కూడా ఏదైతే అభ్యర్థులకు సంబంధించిన దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యం ఉన్నది. ఇక హైదరాబాద్కి సంబంధించి కూడా తక్కువ దరఖాస్తులు వచ్చిన నేపథ్యం ఉంది. హైదరాబాద్ సంబంధించి ఇప్పటి వరకు 2 దరఖాస్తులు వచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. ఇక మొత్తంగా ఏదైతే మల్కాజ్గిరి సంబంధించి కూడా అది అతిపెద్ద నియోజకవర్గం అని చెప్పొచ్చు. దాన్ని కూడా పోటాపోటీ నెలకొన్న నేపథ్యం చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ఎంపీగా స్థానం బరిలో నిలిచిన నేపథ్యం. ఇప్పుడు ఆ స్థానానికి సంబంధించి ఎవరికి కేటాయించాలని పైన కూడా ఇప్పటికే ఆ పీసీసీలు తర్జన పడుతున్న పరిస్థితి కావచ్చు. అక్కడ అభ్యర్థులకు సంబంధించి ఆ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతున్నది. ఇక మొత్తంగా ఈరోజు సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తుల ప్రక్రియకు సంబంధించి అయితే టైంను కేటాయించారు కాబట్టి ఇప్పుడు 5 గంటల వరకు కూడా ఇప్పుడు పెద్ద ఎత్తున దరఖాస్తు
దరఖాస్తులు వచ్చే క్రమం కనిపిస్తుంది. ఇప్పటికే భువనగిరికి సంబంధించి పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చాయి. ఇక్కడ ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించి కూడా పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చిన క్రమం కనిపిస్తుంది. అయితే ఆ ఖమ్మం పార్లమెంట్ సంబంధించి కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్ముడు అయితే ప్రమోద్ రెడ్డి దరఖాస్తు చేసుకున్న నేపథ్యం, అలాగే మాజీ ఎంపీ విహెచ్తో పాటుగా ఇతర నేతలు ఇక ఖమ్మం పార్లమెంట్ సంబంధించి బట్టి విక్రమార్క సతీమణి నందిని కూడా దరఖాస్తు చేసుకున్న నేపథ్యం, ఇక మొత్తంగా ఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ నుంచి దాదాపుగా 10 దరఖాస్తులు వచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. ఇక్కడ భువనగిరికి సంబంధించి ఏదైతే తీన్మార్ మల్లన్నగే వైస్ ప్రెసిడెంట్ చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటుగా ఇతర నేతలు కూడా దరఖాస్తు చేసుకున్న నేపథ్యం ఉన్నది. ఇక సికింద్రాబాద్ పార్లమెంట్ సంబంధించి కూడా నిన్న విద్యావేత్త విద్యా స్రవంతి నిన్న కాంగ్రెస్ పార్టీలో దీపాదాస్ మున్షి సమక్షంలో చేరడం జరిగింది. ఆమె సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ సంబంధించి కూడా దరఖాస్తు చేసుకున్నది. ఇక సర్వే సత్యనారాయణకు సంబంధించి కూడా ఆయన 4 ఎస్సీ సంబంధించి ఏదైతే పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి కూడా ఆయన 4 దరఖాస్తులు సమర్పించారు. ఈ రోజుకు సంబంధించి కూడా మాజీ మంత్రి రేణుకా చౌదరి అనుచరులు కూడా దరఖాస్తు చేసే అవకాశం ఉన్నది. ఇక ఏదైతే వరంగల్ పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి కూడా ఇప్పటికే డాక్టర్ అనిల్ ఎస్సీసీఎల్ సెక్రటరీగా కొనసాగుతున్న క్రమం ఆయన కూడా దరఖాస్తు చేశారు. ఈరోజు మోత్కుపల్లి నరసింహులు ఈరోజు దరఖాస్తు చేసే అవకాశం ఉంది వరంగల్ పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి. మొత్తంగా అన్ని పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయి. ఇక ఏదైతే వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి కూడా అందరూ ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో గెలుస్తామని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ రోజు చివరి రోజు కాబట్టి ఈ రోజు ఇంకా పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చే క్రమం కనిపిస్తుంది. ఇక ఇప్పటికే ముఖ్య నేతలంతా కూడా పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి దరఖాస్తు చేసుకున్నారు. మల్కాజ్గిరికి సంబంధించి కూడా నిన్న సినీ నిర్మాత బండ్ల గణేష్ దరఖాస్తు చేసుకున్న నేపథ్యం ఉన్నది. ఇక మల్కాజ్గిరి స్థానానికి సంబంధించి కూడా ఇప్పటికే మల్లారెడ్డి కుమారుడు ఏదైతే అక్కడ బరిలో తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి చేసే అవకాశం ఉన్నది. ఇక మల్లారెడ్డికి సంబంధించి కాంగ్రెస్ పార్టీలో చేరతారనే వార్తలు కూడా జోరుగా వినిపిస్తున్న నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలే ప్రచారం కూడా జరుగుతున్న పరిస్థితి. హరీష్, ప్రధానంగా మనం చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీలో వస్తున్నట్టుగా కూడా ఆయన ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యం ఉన్నది. కాబట్టి వరంగల్ పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి కూడా అక్కడ తాటికొండ రాజయ్యకి సంబంధించి అక్కడ దరఖాస్తు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మొత్తంగా ఈరోజు సాయంత్రం వరకు కూడా పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చే అవకాశం అయితే ఉంది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. హరీష్. గారు, బట్టి గారు, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు నాకు అవకాశం ఇచ్చి రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో వాళ్ళ ఆదేశాల అనుసారంగా అధిష్టానం యొక్క ఆదేశాలకు అనుగుణంగా నడుచుకొని వరంగల్ పార్లమెంట్లో విజయకేతనం ఎగరవేయడానికి ఒక కార్యకర్తగా, ఒక నాయకునిగా నా పార్లమెంట్లో ఉన్నటువంటి అందరు నాయకులు కొండ సురేఖ గారు, నాయన్ రాజేందర్ రెడ్డి గారు, కేఆర్ నాగరాజ్ గారు, అదేవిధంగా పరకాల ఎమ్మెల్యే గారు అయినటువంటి రేవూరు ప్రకాష్ రెడ్డి గారు, గండ్ర సత్తన్న గారు, గన్పూరు స్టేషన్ గన్పూరు ఇందిరా గారు, అదేవిధంగా పాలకుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి యశస్విని రెడ్డి గారు, వీళ్ళందరి సహాయ సహకారాలతో ముందుకెళ్ళి తప్పకుండా వరంగల్ పార్లమెంట్ను విజయపథంలో ఎగరేసే విధంగా నా వంతు కృషి చేస్తా అని మీ అందరికీ తెలియజేస్తున్నా. నమస్కారం, ధన్యవాదాలు. మా ఫ్యామిలీ 2 సైడ్ నుంచి కాంగ్రెస్ పార్టీకే చేస్తున్నారు. మా మామగారు సర్పంచ్గా చేశారు 5 years 2021లో. మా అమ్మగారు కూడా, మా నాన్నగారు కూడా చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి మా స్టెప్ మదరు ఎంపీటీసీగా చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. కాబట్టి నేను కూడా 21 నుంచి కాంగ్రెస్ పార్టీలోనే తిరుగుతున్నాను. నాకు గిరిజన బిడ్డగా సోనియా అమ్మ నాకు ఈ ఆశీస్సులు ఇస్తే నేను ముందుకి ప్రజాసేవ చేయడానికి కోరుకుంటూ వెళుతున్నాను. నామినేట్ చేస్తే ఇచ్చేటట్టు కాదు. ఇక్కడ ప్రతి ఒక్క పార్టీ కార్యకర్త ఎవరైనా సరే తన అభిష్ట మేరకు వాళ్ళు పార్టీకి పోటీ చేయడానికి అర్హులు అని అందరికీ అవకాశం ఉంటుంది కూడా. సో ఇలాగే మాకు కూడా మహబూబాబాద్ పార్లమెంట్ నుంచి అవకాశం వస్తే నేను విశేష కృషి చేసి పార్టీ గెలుపునకు